సో ఉదయకాంత్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు బీజేపీలోకి వెళ్ళినాయి. అఫ్కోర్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన నాయకులు కూడా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇదంతా అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చూసాం ఇలా పార్టీ మారేది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మారుతూనే ఉన్నారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఇవన్నీ కూడా రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న మీ పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ గారు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. బట్ పార్టీలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది, 14 పైన సీట్లు గెలుచుకుంటాము అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎందుకు బీజేపీలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మీరు మాట్లాడుతున్న ఒకే ఒక వ్యక్తి గోమాసి శ్రీనివాస్ అని చెప్పేసి, అది పెద్దపల్లి ఇదివరకు ఆయన పోటీ చేసినారు. నాకు బాగా తెలిసిన వ్యక్తి, నా మిత్రుడు కూడా. పెద్దపల్లి పార్లమెంట్ సీటుకు ప్రాపర్ అభ్యర్థి అయితే లేడు. ఒకటి అంటే వాస్తవంగా జరిగిన పరిణామాలు బట్టి ఆలోచించితే డెప్త్కి వెళ్తే అక్కడ పార్లమెంట్కు ప్రాపర్ అభ్యర్థి లేడు. డబ్బులు ఖర్చు పెట్టుకునే విషయంలో కానీ, లేదంటే కనుక కమ్యూనిటీ బేస్ అక్కడ నేతకాని సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన వెళ్ళినాడు. మేబీ ఆయన టికెట్ ఆశిస్తారు కావచ్చు. కాకపోతే ఒకటి వాస్తవంగా మనం మాట్లాడుకుంటా ఉంటే ఎన్నికలకు ముందు పార్టీలు మారడము, కొత్త చేరికలు మాత్రం కరెక్ట్ కాదు. మన బ్రదర్ మాట్లాడుతున్నట్టు కూడా ఆయన మాటలు కూడా తడబడతా ఉన్నది. సరే మాట్లాడాలి కాబట్టి మీది మాట్లాడుతూ ఉన్నారు, కానీ మనసాక్షిని అడిగితే మాత్రం ఇది కరెక్ట్ కాదు. అది అంటే ఈవెన్ మా పార్టీలో కొత్త వాళ్ళు వచ్చినా, బీజేపీలకు ఇంకెవరైనా పోయినా, లేకపోతే పార్టీని వీడడము వాళ్ళకు వ్యక్తిగత ఒక డెసిషన్స్, ఏది బీఆర్ఎస్ నుంచి బీజేపీలో పోవడం. కానీ బీజేపీలు కానీ లేకపోతే కాంగ్రెస్ మా పార్టీలే కానీ ఇతర పార్టీలే కానీ కొత్త చేరికలు ఎన్నికలకు ముందు తీసుకొని రావడం వల్ల పార్టీ మీరు ఇదివరకు అన్నట్టుగా సీనియర్ లీడర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అది ఖచ్చితంగా ఎవరైతే టికెట్ ఆస్పైర్ చేసుకుంటా పార్టీకి కట్టుబడి ఏళ్ల తరబడి పని చేసుకుంటూ ఉండేటోళ్ళకి మాత్రం అది ఒక పెద్ద దెబ్బే అంటే తీరని మచ్చ. దీనివల్ల విశ్వాసం కోల్పోతారు నాయకులు కానీ కార్యకర్తలే కానీ, పార్టీల పట్ల విశ్వాసం కోల్పోతారు. అండ్ ఎవరు కూడా పార్టీకి కట్టుబడి పని అయితే చేయరు. అంటే ఇంకా ఎన్నికలు ఎట్లయిపోయినాయంటే ఒక ఓట్లు వచ్చినంటే అది ఒక నోట్ల పండుగ లెక్క అయిపోతా ఉన్నది. ఓట్లు వస్తున్నాయి అంటే అది ఒక నోట్ల పండుగ. ఖచ్చితంగా నోట్లు వస్తాయి. అన్ని పార్టీల నుంచి పబ్లిక్ కూడా ఓట్లు లేనికని నోట్లు తీసుకోవడం, నోట్లు తీసుకొని సరే వాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాల్సిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి వచ్చేటోన్నేమో పార్టీలు వద్దనాయి. ఒకటి ఇది మనం ఆలోచించాలి. పేటలు కూడా సిగ్మాలి పోతున్నారంటే ఉన్నన్ని రోజులు పార్టీలలో పవర్లు ఉన్నన్ని రోజులు పవర్ ఎంజాయ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే టికెట్లు రావనుకున్న తరుణంలో అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి అది పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, 4-5 ఆస్పిరెంట్స్ ఉంటారు. ఒకరు పని చేసుకున్న ఉన్న తర్వాత కూడా కొత్త వాళ్ళను తీసుకొచ్చేసి పార్టీలో చేర్చుకునే సమయంలో టికెట్ రాదు అనే ఒక డౌట్తో ఉన్న తర్వాత వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు పార్టీ మారే ఛాన్సెస్ ఉంటాయి. సో అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే పెద్దపల్లి అభ్యర్థి ఎవరైతే గోమాసి శ్రీనివాస్ గారు పోయినారో ఆయన కూడా ఇదివరకు పోటీ చేసినారు, ఓడిపోయినారు. ఆయన మీద ఒక బలమైన ఒక అభ్యర్థిని తీసుకువచ్చే ప్రయత్నంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆయనను పక్కన పెట్టేసి ఇంకొక అభ్యర్థి వస్తాడా అనే ఒక ఆలోచనతో సరే ముందు ఇంకొకటి ఎవరు పోకుండా ఈయన వయసు ఒక కమిట్మెంట్తో పోయి ఉంటాడు. అదేవిధంగా ఈ సైద్ రెడ్డి మళ్ళీ కానీ లేకపోతే జే నగేష్ కానీ లేకపోతే వీళ్ళంతా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు టికెట్లు రావు అని ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వస్తుందో బీజేపీలో ఇప్పుడు అభ్యర్థులు లేరు. వాస్తవంగా మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు బీజేపీ మాట్లాడేదంటే మన బ్రదర్ మాట్లాడినట్టుగా 370 నుంచి 400 సీట్లు వస్తాయని. అంటే ఈ 370 నుంచి 400 సీట్లు వాళ్ళ అభ్యర్థులను బేస్ చేసుకుని మాట్లాడుతున్నారా, పార్టీలను బేస్ చేసుకుని మాట్లాడుతున్నారా? ఒకవేళ వాళ్ళ అభ్యర్థులు నిజంగానే బలంగా ఉండి పార్టీ పటిష్టంగా ఉంటే కొత్త వాళ్ళని తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళకు పార్టీలలో చేర్చుకొని టికెట్లు ఇచ్చుకుంటా మేము గెలుస్తాము అని చెప్పేసి మాట్లాడడం మాత్రం అది సరికాదు, సబబు కాదన్నది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థులు బలంగా ఉన్నప్పుడే ఈ 370 400 లేకపోతే ఇంకేమైనా నంబర్లు పెరుగుతాయి ఏంటిదన్నది వాళ్ళు నిర్ధారించుకొని నిర్ణయం తీసుకోవాలి. కానీ కొత్త వాళ్ళని తీసుకొని ఎప్పుడైతే వీళ్ళు నంబర్లు ఇప్పుడు వాళ్ళ కాడ అభ్యర్థులు బలంగా ఉన్నారన్న తర్వాత ఇంకో పక్క పార్టీలకు వెళ్ళి తీసుకుపోయి చాలా టికెట్లు ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది. దీన్ని బట్టి అర్థమవుతుందంటే బీజేపీ దేశవ్యాప్తంగా మన పర్టికులర్లీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది ఓట్ బ్యాంక్ అయితే బీజేపీకి లేదు. అదొకటి గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రత్యేకంగా మన డిబేట్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరినారంటే ఒకటి మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి దెబ్బకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాయకులందరికైతే. ఇది మాత్రం మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి ఈ దెబ్బకి ఖచ్చితంగా బీఆర్ఎస్ టోటల్గా స్మాష్ అయిపోయిందని మాత్రం అనుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి నిదర్శనం ఈరోజు పార్టీలు మారడం, పార్టీలకు వెళ్ళి